అదేవిధంగా క్రైస్తవ సంఘంలో పాల్గొనులు మీతో కలిసి పాల్గొనడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత అర్పిస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పిచ్చిక వేణుబాబు గారికి, అదేవిధంగా శైలేష్ గారికి, పతాన్ డేవిడ్ గారికి, సంఘానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి నిన్నటి దినాన అయ్యగారు ఫోన్ చేసి రావాలన్నప్పుడు వాస్తవానికి వేళ మాకు స్ప్రేన్ ఉంటుంది. తర్వాత మా యానివర్సరీ హాల్ నిమిత్తము ప్రోగ్రాం ఉన్నది. ఆయన జ్ఞాపం చేసుకుని సాధారణంగా అయ్యగారు ఫోన్ చేశారు. మాటకి 2000 సంవత్సరం నుంచి ఎదుగుతుంది. నేను మా బ్రదర్ ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కదా, అనుకున్నది జరగాలి కాబట్టి మనం వెళ్ళటం, ఆయన మాట వింటే మనకు మంచిది అని వెంటనే రావడం జరిగింది. అయ్యారు. మరి ప్రత్యేకంగా ఇది నాన్న బొట్టు రాజేష్, బొట్టే కదండి, బొట్టు రాజేష్ గారు, మేరీ గారి రెండవ కుమారుడు ధ్రువన్, అదేవిధంగా పతాని డేవిడ్ గారు, రాణి గారి కుమార్తె శిలాస్ స్లైస్. We wish you a happy birthday, Mr. Dhruvan. Many happy returns of the day. God bless you. కాబట్టి ఇది మామూలు మీటింగ్ కాదు, బర్త్డే మీటింగ్ అంతేనా? మామూలు మీటింగ్ అయితే మిమ్మల్ని దంచుకోవట్లేదు కాబట్టి మీరు కూడా ఫ్రీగా కూర్చోండి. ఓకే, మామూలు మీటింగ్ అనేది బర్త్డే. మీరు సంతోషంగా మాకు ఉంటే నేను సంతోషంగా. బర్త్డే కదా, మరి డాడీ ఉన్నాడని కొంచెం కీపింగ్ యువర్ హెడ్ డౌన్ అండ్ సిట్టింగ్ ఆర్ ఐ డోంట్ నో, ఫీల్ ఫ్రీ. మరి ప్రత్యేకంగా మరి వేణుబాబు గారు పరిచయం అయినప్పటి నుంచి రాజేష్ గారిని, వారి బిడ్డల్ని, కుటుంబాన్ని చూస్తూ ఉన్నాను, ప్రభుత్వం మహిమపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా పతాన్ డేవిడ్ గారి రాలేదు, వారి బిడ్డలు కూడా దేవుని స్తోత్రం. అంటే కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదు రాసిన కీర్తనలు 144 12వ వచనం చదువు. కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందన. నీ వాక్యం మమ్మల్ని జీవింపజేస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికింపజేస్తాం. నీ జీవం గల వాక్కు చేత మాతో మాట్లాడండి. నా ఆలోచనలు, నా తలంపులు, ఉద్దేశాలు కొట్టివేయండి అయ్యా. నీ వాక్యం చేత బిడ్డలను దీవించి నాయన ఇక్కడి నుంచి పంపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకొక మాట మర్చాను. మా కుటుంబం తరఫున, మా సంఘం లివింగ్ క్రైస్ట్ చర్చ్ తరఫున, దుబాయ్ పాస్టర్ సజెషన్ తరఫున కూడా మీకు మా విషయం తెలియజేస్తాం. కాబట్టి కీర్తనలు 144 దావీదు అంటా ఉన్నాడు. దావీదు యొక్క హృదయవాంఛ ఏంటంటే, దావీదు యొక్క మనసు ఏంటంటే, మా కుమారులు ఏమంటాడండి, తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. కార్నర్ పిల్లర్స్ అంటాడు ఇంగ్లీష్. కానీ ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎవరు? మా కుమారులు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబములు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దావీదు ఆశది మా కుమారులు, మా కుమార్తెలు అంటున్నాడు. మీకు అర్థం కాలేదండి? కాబట్టి దావీదు యొక్క ఆశ ఏంటంటే, యెరూషలేమును గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, తమ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు నమ్ముకున్న మన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే, ఎదిగిన మొక్కల వలె, మూల కంబాల వలె ఉండాలి. దాని కొరకు బిడ్డలు రోల్ ఎంతైతే ఇంపార్టెంటో పేరెంట్స్ రోల్ అంతకంటే ఇంపార్టెంట్. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటాడు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే,
ఇప్పుడు మొక్క ఎదగాలంటే మనకి ఏం కావాలి? నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి, వెలుగు కావాలి, సదుపాయం కావాలి కదా. కాబట్టి ఒక అవసరమైతే యూరియా వేసుకుని లేకపోతే పెస్టిసైడ్ వేసుకుని బలం కావాలి కదా. ఇలా వేస్తే మొక్క ఏమవుతుంది? ఎదిగి ఎదిగి ఆ సీజన్లో అది ఫలిస్తుంది, అంతే కదా. అలాగే మన పిల్లలు, అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని మందిరానికి తీసుకురావడం వల్ల మనకు తెలియకుండానే దేవుని యొక్క మాటలు, దేవుని శక్తి మీద ఆధారపడటం, కష్టం వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయటం, మేలు కలిగినప్పుడు దేవుని స్తుతించడం, ఇటువంటి అన్నీ చూస్తూ అలవాటు చేసుకోవటమే కాదు, వారి యొక్క బ్రెయిన్లో పదే 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 ఇప్పుడున్న పిల్లలు ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడలేకపోతున్నారుగా, కానీ పాటలన్నీ తెలుసు, మాటలన్నీ తెలుసు. ఎందుకంటే చిన్ననాటి నుంచి మందిరంలో కాబట్టి మన పిల్లలు ఏం చేయాలంటే ఎదగాలి. దేవుళ్ళు ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి, దేవుని భయభక్తుల్లో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. ఎప్పుడైతే ఇలా పిల్లలు ఎదిగారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదిగిన మొక్కలుగా బలంగా ఉంటారు. ఇప్పుడు వేరు బలంగా ఉంటేనే మొక్క ఎదిగి గాలి వచ్చినా తుఫాను వచ్చినా పడిపోకుండా ఆగుతుంది. ఇప్పుడు మొక్క ఎదగాలంటే ఇంకొక మాట, విత్తనం వేసాము, విత్తనం వేసిన తర్వాత అది కొన్ని రోజులకి ఏమవుతుంది? మొలకెత్తుంది కదా. మొలకెత్తినప్పుడు మనకు ఆకులు కనబడతాయి, చిగురు కనబడుతుంది. మరి విత్తనం వేసినప్పుడు లోపల ఏం జరుగుతుంది? మొక్క ఇట్ గ్రోస్ ఇన్ టూ డైరెక్షన్. ధ్రువన్, ఇట్ గ్రోస్ ఇన్ టూ డైరెక్షన్. వన్ ఈజ్ growing gravity, the another one is growing up. సో మొక్క కనబడక ముందు, చిగురు కనబడక ముందు విత్తనం భూమిలో తెచ్చి దాని వేరు లోపలికి వెళ్ళి లోపల బలం పొందుకుని అప్పుడు మొక్క బయటకు వస్తుంది. లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ మొక్క ఎదిగినప్పుడు అనుకుంటాం భలే నేను వేసిన విత్తనం వచ్చేసింది, నేను వేసిన మొక్క వచ్చింది అని అంటారు. సాధారణ అంటే నువ్వు ఎదగాలి అంటే యు వాంట్ టు గ్రో అప్, యూ హ్యావ్ టు నీల్ డౌన్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. రిమెంబర్ Dhruvana, because it's your God. Where is Slesi? I don't know. Okay, if you want to grow in Christ, if you want to grow on earthly blessings, first you have to go down, and means kneel down in God's presence. మనం అందరం కూడా ఎదగాలంటే ముందు మనము ప్రభు దగ్గర వంగాలి. మనం చీకటిలో లేకపోతే మన రహస్యంగా ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థించి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్న ప్రార్థన మనం బలపరచబడితే బయటకు వచ్చినప్పుడు మనం నిలబడగలుగుతాం. కాబట్టి మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె. ఎప్పుడైతే ఈ వాతావరణంలో మొక్క ఎదిగిందో అది గాలి వచ్చినా పడదు. సాధారణంగా మన సైడ్ ఏమంటారు, ఎర్రపూలు ఉంటాయి కదా, అగ్ని పూలు ఏ చెట్లు అంటారు కదా, దాన్ని ఏదో అంటారు, మనకి కాలనీలు వేస్తారు. గాలి వచ్చినప్పుడు పడిపోతాయి, చూసారా మీరు? గాలి వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అంటే దాని వేరే లోపల బలంగా ఉండవు. చెట్టు పెద్దదే కానీ బలంగా ఉండదు. మామిడి చెట్టు ఉంది, ఎంత గాలి వచ్చినా కొన్ని చెట్లు పడదు. ఎందుకంటే దాని వేరు ఎంత లోపలికి వెళ్తే అంత బలం. కాబట్టి మనం ఎదగాలంటే ముందు ప్రభు దగ్గర ఒదగాలి. ఒదిగితే నిశ్చయంగా మనం ఎదుగుతాం. యేసు ప్రభు, యెహోవా దేవుడు నోవహుతో చెప్పి జలప్రళయం వస్తుందని చెప్పినప్పుడు నోవహు ఆ ప్రకారంగా వాడి చేసి వీరందరూ కూడా జలప్రళయంలో తప్పించబడిన తర్వాత మనందరికీ తెలిసిన మాట అంతా చనిపోయింది. కానీ పౌరం ఏం తీసుకొచ్చిందండి? త్రొంచబడిన ఒలీవ మొక్క. అంటే ఎంత నీరు ఇంకిపోయినా దాంట్లో ఉన్న వేరు బ్రతికి లేవగలిగింది.
అది అందుకంటాడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. ఇప్పుడు మనం అందరం గల్ఫ్లో ఉన్నాం కాబట్టి ఖర్జూరం చెట్లు పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి చేస్తారు కదా, అంతేనా? పెద్ద పెద్ద చెట్లు మాలు కడుతున్నారు అనుకోండి, మాలు కట్టేప్పుడు చెట్లు పెద్ద చేస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది, ఎండిపోయినట్టు ఉంటుంది, కొన్ని నెలల వరకు ఎండిపోయినట్టు. వచ్చే సంవత్సరాన్ని చూస్తే మళ్ళా పరిస్థితి. అంటే నీతిమంతుడు ఒకవేళ ప్రజలకు కానీ లోకానికి కానీ వీడు పడిపోయాడు వీడు అయిపోయాడు లోకం అనుకుంటుంది, కానీ నీతిమంతుడు వేరు తన్ని పెంచేస్తాడు. అది అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. దావీదు భక్తుడు అంటాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. రెండోది మా కుమార్తెలు, కుమార్తెలు ఏది ఎక్కడైనా కానీ మీరు చెప్పిన తర్వాత తెలుస్తారు. మా కుమార్తెలు నగరులకై చెక్కబడిన. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ అయినా పెద్ద ప్రాకారమైన పిల్లర్స్ ఉంటాయి, మూల కంబాలంటే పిల్లర్స్ కదా. ఇప్పుడు అవన్నీ అంత అందంగా ఉంటాయో, ఇప్పుడు ఎంత అందంగా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయి. పిల్లర్ చుట్టూ డిజైన్గా ఉంటాయి. వాటిని అందంగా కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని అంటాడు దావీదు భక్తుడు, మా కుమార్తెలు నగరులకే చెక్కబడిన మూల కంబాలంటే అవి సౌందర్యంగా ఉంటాయి, అవి చూడటానికి ముచ్చటగా ఉంటాయి. అంతేకాదు అవి అందంగా సౌందర్యంగా ఉండటమే కాదు, అవి ఆ బిల్డింగ్కి పునాదులు అవే మూల కంబాలు. పిల్లర్ పోయిందా బిల్డింగ్ పోవస్తుంది. అందుకే కుమార్తెల గురించి అంటాడు, సౌందర్యంగాను అందంగాను ఆత్మీయ సౌందర్యంతో మరి ప్రాముఖ్యంగా ఎలా ఉంటారంటే, మనము సంఘములో దేవునుడు వారిని ఎదిగిపిస్తే వారు ఒక వంశానికే ఒక బలమైనటువంటి వారుగా ఉంటారు. అందుకే రెబ్కాయ పెరిగింది, రెబ్కాయే డెసిషన్ చెప్తుంది అంటే రెబ్కాయ ఏమంటుంది, వెళ్తానంటది. అప్పుడు ఏమంటారు, నువ్వు 1000 మందికి she has a power of taking a own decision. తల్లిదండ్రులు అంటే ఎదిగిన వయసులో నువ్వే నిర్ణయం తీసుకుంటా ఉన్నా, అలా నిర్ణయం తీసుకునే అది ఆ స్థితి ఎక్కడ చేసిందంటే తనకి ప్రభువుతో ఉన్నటువంటి బాంధవ్యమే. కాబట్టి మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. పిల్లలు దేవుడిచ్చాడు అన్నప్పుడు దేవుడు బిడ్డల యొక్క గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఇందులో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎదిగిన మొక్కలే మూల కంబాలే, కానీ మన ప్రయత్నము చేత మనం ఏమీ సాధించలేము. కానీ మన ప్రయత్నంలో దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉండటానికే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుని దయ పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుని దయ పొందుకుంటామో దినదినము మనం ఎదిగి ఫలిస్తాం. లేవీయుడు వెళ్ళి లేవీ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అమ్రాము యోకెబెదెకి ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. మోషే పుట్టిన 3 నెలలు తల్లి తండ్రులు కాశారు. పిల్లోడిని కాయలేదు. ఎందుకు కాయలేదు? కడుపు కాల్చుకునైనా పిల్లోడిని పెంచగలరు ఎవరైనా సరే తల్లిదండ్రులు. అందులో ఆ చచ్చిపోయే పరిస్థితి వచ్చినా పిల్లోడిని పెంచగలిగినటువంటి సత్తా తల్లిదండ్రులకు ఉంటారు. అయితే ఫరో రాజు ఆ యొక్క పిల్లవాడిని చంపేస్తాడేమని భయపడి పిల్లోడిని సావు చూడలేక జమ్ము పెట్టిలో పెట్టి పిల్లోడిని నైల్ నదిలో విడిచిపెట్టారు. అంతేనా? తల్లిదండ్రులు పిల్లవాడిని చూడలేకంటే వాడు చావు చూడలేక ఫరో రాజు చెప్తాడు. కానీ మోషే భవిష్యత్తు జరిగిన దేవుడు రాజనగరానికి నడిపించాడు. పిల్లల్ని ప్రభువు మనకిస్తే దేవుడు వారి ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలు, ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ప్రభువుకి అనుగుణంగా ప్రభువు చిత్తానుసారంగానే మనం జీవించాలి. యోసేపు తల్లి యోసేపుకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయిందండి? ఇంచుమించుగా రాహేలు మధ్యలోనే చనిపోయిందా? చివరికి వచ్చిందా? యాకోబు ప్రేమించిన రాహేలు మధ్యలోనే వెళ్ళిపోయింది.
యోసేపు చిన్న ప్రాయం, ఇంచుమించుగా 6 సంవత్సరాల ప్రాయంలో రాహేలు చనిపోయింది. కానీ తల్లి పెంచిన పెంపకము ఇదిగో యోసేపుని దైవ భయము కలిగిన వాడిగా చేసి ఒక ప్రజాని, ఇశ్రాయేలు జనాంగాన్ని పోషించే ఇక గొప్ప అధికారిగా చేయగలరు. దానియేలు ధర్మశాస్త్రం లేదు, పెద్దోళ్ళు ఎవరు లేరే, అది మంచిది కాదురా, ఇది చెడ్డదిరా, ఇది చేయకురా, ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళు ఎవరు లేని టైంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దైవ భయం కలిగి ఉన్నారు. స్తోత్రం. పిల్లలు దైవ భయం కలిగి ఉన్నట్లయితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు దైవ భయం కలిగిన అన్యుల్ని ఆశీర్వదించాడు. షిఫ్రా, పూయా అనేటువంటి మంత్రస్నానులు ఎబ్రీ స్త్రీలకు మగ పిల్లలు పుడతా ఉంటే వాళ్ళని చంపకుండా వాళ్ళని కాపాడారు. ఫరో రాజు వచ్చి ఆ మంత్రసాలని ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళు అబద్ధం చెప్తారు. ఎబ్రీ స్త్రీ చాలా చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేటప్పటికే వారి మగపిల్లలకు అంటున్నారని. దాన్ని బట్టి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీకు స్పష్టంగా రాయబడుతుంది, యెహోవా ఆ మంత్రస్వాములకు మేలు చేశాను, దేవుడు వారికి సంతానాభివృద్ధి. దేవుడు అండి ప్రేమ గల దేవుడు అండి. మన దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే అర్థం చేసుకోవాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసే, ప్రాణం పెట్టి యేసే మనం రక్షించుకున్నది ఎందుకు? మనం గాలి వదిలేటక కాదు, దేవుడు మన ఏళ్ళ ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి పక్కకి వెళ్ళిపోతాం. అందుకే ప్రభు అంటాడు, కోడి తన రెక్కల కింద పిల్లలను ఎలాగూ చేర్చుకును అలాగూ నేను చేర్చుకుంటా ఉన్నాను. కానీ ఇశ్రాయేలులకు తెలివి, ఎత్తు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డు ఎరుగు. కానీ ఇశ్రాయేలులకు ఈనాడు అనేక మంది దేవుణ్ణి కలిగి ఉన్నామని అనుకుంటూ దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి కాలం ఇది. మనం ఎవరిని విమర్శ చేయాల్సిన పర్లేదు. కాలం ఇది, రోజులు ఇవి. కడవరి కాలములు నోబహు దినాల వలె, లోతు దినాల వలె ఉంటాయని దేవుని వాక్యమే సెలవిస్తాం. కాబట్టి మనకి ఇవ్వబడిన పిల్లలను బాధ్యతతో మనం పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఎక్కువ ఉంది. పిల్లలకి దేవుడు మొట్టమొదటి ఎవరు లెక్క అడుగుతాడంటే పిల్లల గురించి తల్లిదండ్రులనే లెక్క అడుగుతాడు. పిల్లలు కాదు ముందు తల్లిదండ్రులనే లెక్క అడుగుతాడు. కాబట్టి పిల్లల్ని దైవ భయములో పెంచడం వరకు మన బాధ్యత. మంచేదో చెడేదో చెప్పటం మన బాధ్యత. పిల్లలతో మాట్లాడాలి. అయ్యా పిల్లలతో కూర్చుని మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడరు కానీ మాట్లాడాలి. పిల్లలతో మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడాలి. మన కష్టం చెప్పాలి, మన యొక్క సమృద్ధి చెప్పాలి. మనం చేసేది ప్రతిదీ పిల్లలతో మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలేం కాదు, రేపటి అదే మరి ఎప్పుడు చేస్తా ఉన్న స్లోగన్ అది, నేటి బాలలే రేపటి పౌరులు. అంతేనా? రేపొద్దున మనకు వయసు పెరిగి సరిదిపెట్టి కూర్చుంటే మనం పోషించేది, మనం నడిపించేది వాళ్ళే. కాబట్టి బిడ్డలని మనము చాలా ఉన్నతమైన ఉద్దేశంతో బిడ్డలు పెంచాలి. గారం పెట్టాలి, అతి గారం పెట్టకూడదు. ఇప్పుడున్న కొంచెం జనరేషన్ చూసినట్లయితే రకరకాల మంది మనకు విమర్శ. మనకు ఆధారం వాక్యమే. మనకు ఆధారం ఏంటంటే వాక్యమే. ఇంకో మాట చెప్తాను, ఏమనుకోకండి. నాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తాను, ఎస్పెషల్లీ రాజేష్ గారికి పిల్లలు కాబట్టి చెప్తున్నాను. ఈ మగపిల్లలు పెంచడంలో నాకు పాత్ర ఉంది కాబట్టి చెప్తున్నాను. పిల్లలు మగపిల్లైనా ఆడపిల్లైనా దేవుడిచ్చిన వరం అండి, దేవుడిచ్చిన భాగ్యం అండి. అసలు పిల్లల్ని ఇవ్వటం అంటే దేవుడిచ్చిన భాగ్యం. తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడంటే God has a special plan and purpose in our children's life. అది మనం ఎరిగి వారిని నిత్యము దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. పెంచుతున్న మనము వారిని గమనించుకుంటాం, వారి మనసును గమనించుకోవాలి, వారి అలవాట్లు గమనించుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మాటికి ప్రభు వాక్యాన్ని మాటల్ని చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే మనం చెప్తాడు, మనం ఇక్కడ మాట్లాడుతుంటే వెళ్ళిపోతూ ఉంటాం.
ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఉంటారు. ఇంట్లో వెళ్తున్నాం అంటే వెళ్ళలేదనుకుంటున్నారు మీరు, వినలేదని మనం అనుకుంటాం. ఖచ్చితంగా అంటాడు. మనం అన్న మాట ఆ చెవుల్లో వస్తుంది, మదిలో ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ముక్కుకి గ్యాలం వేసి లాగి నీవు చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రభువు దగ్గరికి తోడుకొనిస్తాడు. కాబట్టి పిల్లలు మనకి ఇచ్చినటువంటి దేవుడు బంగారు వరం. స్తోత్రం. అలాగే ఇంకొక మాట అండి, పొద్దుటే లేచి పిల్లలను దీవించడం మొదలెట్టాలి. పొద్దుటే లేచి పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పొద్దుటే లేచి పిల్లలకు శుభం కాదు. మన దినం ప్రతిదినం ప్రార్థన చేయకుండా, వాక్యం చేయకుండా దినం వెళ్ళటానికి వీలు లేదు. కుటుంబ ప్రార్థన, కుటుంబంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం. ప్రతిదినము ఉదయము సాయంకాలము ప్రభు సన్నిధిలో కుటుంబంగా కలవండి. అందులో వచ్చే ఆ యొక్క బ్యూటీనెస్ ఎక్కడ రాదు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మా కుమారులు తమ యవ్వన కాలం ఎదిగిన మా లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెబనాన్లో దేవదారు వృక్షాలు పర్వతం మీద 3000 ఎత్తు కూడా ఎదుగుతాయి అడుగులు. అంటే మా పిల్లలు అంత ఎత్తు ఎదుగుతారంటే నిజంగానే ఇట్టున్నారండి బాబు మీ పిల్లలు. ఈ హైట్ సరిపోదు. నాట్ దిస్ హైట్. యూ హ్యావ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. You have to ask Lord, Lord bless me so that I will be glorify your name. Right? Remember, okay. మరి ఇప్పుడు తల్లిదండ్రులు బాధ్యత ఉంది కాబట్టి 4 హెచ్చరికలు నేను చెప్పాను, ముందే చెప్పారు. ఇది ఏంటి? స్పెషల్ మీటింగ్, బర్త్డే మీటింగ్ కదా. మొట్టమొదటి తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ. నీవు నీ కుమారులకు వాటిని ఏంటవి? నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటి ఏం చేయాలంటే నీ కుమారులకు వాటిని చేయగలరు. తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? పిల్లలకి బోధించాలి. మా ఫాదర్ సందర్భం వచ్చింది గారు చెప్తున్నా, లైవ్దా పర్లేదు. మా ఫాదరు నన్ను బతికితే నీతిగా బతుకులేదు, ఎందులో పడి చావని కూడా. అబ్బా నాకు ఏమి యమా కోపం వచ్చేసిందండి. ఏంటి ఎలా తిడుతున్నాడు ఈయన, ఇలా తిడుతున్నాడు ఏంటంటే నాకు చాలా కోపం వచ్చింది. బతికితే నీతిగా బతకరా, లేదా అందులో పడిచావని కూడా ఇలాగే పాపం. కానీ నీతిగా బతకటం అర్థమైన రోజునే ఆయన అన్న మాటలకి విలువ నాకు తెలిసాడు. ఎందుకు తిడతారు పిల్లలు? తల్లిదండ్రులు పిల్లల్ని బాగుపడాలని. కాబట్టి పిల్లలకి మనం ఏం చేయాలంటే బోధించాలి. రెండవది, పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. సామెతలు 2:6 ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. కాబట్టి బాలుడికి పిల్లలకి ఏం చేయాలంటే శిక్షణ ఇవ్వాలి. మూడవది, పిల్లలను పోషించాలి. 1 తిమోతి 5:8 ఉంటుంది. వచ్చిన సమయం లేదు కాబట్టి పిల్లల్ని ఏం చేయాలంటే పోషించాలి. పిల్లలు తల్లిదండ్రులు కాసి సంపాదించాలా, తల్లిదండ్రులు పిల్లలు కాసి సంపాదించాలా? తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తి సంపాదించాలి. ఇచ్చే ఆస్తి ఏంటి? ఒక్కొక్కసారి నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 100 కోట్లు ఉందనుకోండి, 100 కోట్లు ఎవరికైనా పిల్లలకి ఇచ్చావు. వాడు సరైన మార్గంలో లేకపోతే నీకు ఎంత డబ్బు ఉన్నా నెమ్మది. అందుకని మన పిల్లల్ని ఏం చేయాలి? దైవ పెంచు, దైవం. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోక దుర్వ్యసనముల తాగుడు లేకుండా కాపాడుము మా పిల్లలను, ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగెలను పోలి ఫల సంపదలతో
పిల్లలను దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. ఒలీవ మొక్కల పిల్లలు ఎలా ఎదగాలంటే మన పిల్లలు ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి, దీవించబడిన వారిగా ఉండాలి. 1, 2 కాదు, జనములకు ఆశీర్వాదకరంగా మన ఒక తరం ఆశీర్వాదం కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి? ఇదా మొత్తం ఇదేనా? మొత్తం ఇదేనా? మరి మన తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు మనకి? పూర్వం అయ్యా మీరు 5 అన్నదమ్ములు, నేను ఎందులో చదివాను బుక్లో, మీ అమ్మగారు కష్టపడి బిడ్డలు పెంచారు. అవును, మరి ఏమి ఇచ్చారు? ధనం ఇచ్చారు. 100 ఎకరం ఇచ్చారండి. దైవ భయం నేర్పారు, దేవుని యందు భయభక్తులు నేర్పారు. ఈ రోజుని ప్రభువుకు మహిమకరంగా. కాబట్టి మనము దైవ భయం నేర్పితే దేవుడు మనలో ఉండి మనం నడిపిస్తాడు. కాబట్టి పిల్లలకి ఏం చేయాలంటే పోషించాలి. 2 పిల్లల్ని గద్దించాలి. ఏం చేయాలంటే పిల్లల్ని గద్దించాలి. ఒక్కొక్కసారి మరి ఎందుకు గద్దించదో మనకు తెలియదు, కానీ కొంతమంది ఇక్కడ మిమ్మల్ని ఎవరన్నా గద్దించాలి. ఎందుకు గద్దించాలంటే వారి క్షేమము కోరి గద్దించాలి. వారి క్షేమము కోరి. నేను ఈ మధ్యకాలంలో జరిగేది, తల్లిదండ్రులు ఒకే కుమారుడు ఎంతో గాఢంగా పెంచుకున్నారు. చాలా చక్కగా చదువుతూ ఉన్నట్టు, కానీ చెడు స్నేహం అతన్ని రాంగ్ డైరెక్షన్ పంపించింది. ఆఖరికి అతను కంట్రోల్ చేసుకోలేని మనసులో అనేకమైన దుర్వ్యసనాలకి అలవాటు అయిపోయి ఏదో ఆఖరికి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. తల్లిదండ్రుల భాష అది వర్ణనాతీతం. ఏం చెప్తాం? ఎవరు తప్పిదం చేశారు? ఎవరు పాపం చేశారు? తల్లిదండ్రులు పాపమా, పిల్లడు పాపమా, పూర్వీకులు పాపం? ఏంటి? ఏమని చెప్తాం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎలాగా మనకి? అందుకని ప్రార్థన ప్రాకారాలతో మన గృహాలు, మన బిడ్డలు కట్టబడాలి. ప్రార్థన ప్రాకారాలతో మన గృహాలు, మన ఇల్లు కట్టబడాలి. ఎందుకో తెలుసా? బయట ఉన్నది ఎవడో తెలుసా? నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించు. అంటే ఏంటి? ఆడు బయట ఉంటాడు, మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం బయటికి, ఆడు మనం చూస్తూ ఉంటాడు. చూసి నువ్వు నాకు దొరకపోతావు అంటాడు, నేను నీకు దొరకను రా అంటాం. ఎందుకు? ప్రార్థన చేసి. ఇక్కడ మనకు ప్రార్థనా శక్తి లేదనుకోండి, అక్కడ ఆ చేతికి చిక్కటి. మీరు ఒక చక్కటి మాట చెప్తాను, మీరు జాగ్రత్తని మర్చిపోతారు. పిల్లలైనా మనమైనా కొన్ని వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి. కొంతమంది మనుషులతో పరిచయం వచ్చింది. అందరినీ ఇంటికి తెచ్చుకోకూడదు, అందరినీ స్నేహానికి కూడా తెచ్చుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే అనేక మార్లు మనకు తెలియకుండానే తెలిసిన వారి ద్వారా అపవిత్రాత్మలు వచ్చే ప్రమాదం ఉంది కనుక మనం కొన్ని జాగాలకి వెళ్ళకూడదు, కొంతమందితో మన సహవాసం చేయకూడదు, కొంతమందిని మన ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. ఇప్పుడు అందరినీ బెడ్రూమ్లో తీసుకెళ్తామండి, ఇంట్లో సాధారణ అందరినీ ఇంట్లో తీసుకెళ్తామా? తీసుకెళ్తాం. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు కదా, నాకెవరో తెలియదు. కానీ ఈ మధ్యలో క్రైస్తవ సమాజంలో ఏమైందంటే ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ అంటే ఇంకా లొంగేసుకుని అన్నీ ఆయన మోసం చేస్తారు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభు వారు చాలా గౌరవప్రదంగానే ఆయన జీవించారు. గౌరవం ఆయన దగ్గరే నేర్చుకోవాలి. సీమోను ఎన్నే సరస్సు తీరాన పేతురు యోహానుల
దోణెలను చూసి దరి నుంచి కొంచెము లోపలికి త్రోయమని యేసు ప్రభు వారు పేతురుని అడిగి బోధించాడు. ఆయన ప్రభువు కదా, అడగాల్సిన అవసరం ఏమో. కానాను వివాహమునకు ఆహ్వానించబడ్డాడు. ఊరికి నెలలేదు. మరియ మార్త యేసు ప్రభుని బ్రతిమాలిన ఇంటికి తెచ్చుకున్నాడు. మీరు ఆలోచించండి. యాయూరు కుమార్తె చనిపోతే యాయూరు బ్రతిమాలి యేసు ప్రభుని ఇంటిలోనికి తెచ్చుకున్నాడు. ఇల్లు అనగా హృదయం. ఈ హృదయంలోనికి ఎవరు రావాలంటే, ఇంటిలోనికైనా ఈ హృదయంలోనికి యేసు ప్రభు వారే రావాలి. You have to invite Jesus Christ as your personal Savior. You have to invite in your heart, in your home. యేసు ప్రభువును ఆహ్వానిస్తే ఉన్న శాపం కోల్పోతుంది. ఇప్పుడు యాయూరు కుమార్తె చనిపోయిందండి. బ్యాండ్ ఏం బ్యాండ్ ఉంటుంది చచ్చిపోయినప్పుడు బ్యాండ్ వేరు కదా తమ్ముడు, అది దెబ్బ వేరు కదా, కృతజ్ఞత కూడా. ఇప్పుడు చచ్చిపోయి రోధించి ఏడుస్తున్న బ్యాండ్ అల్లా యేసు ప్రభు వారు వచ్చి ఆ కుమార్తెను బ్రతికించిన వెంటనే బ్యాండ్ మారిపోయింది, ఏడుపులు మారిపోయినాయి, సంతోషమైంది. అదే అనమాట యేసు ప్రభు మన ఇంటిలోనికి కానీ మన ఇంటిలోనికి వస్తే చేయలేదు. మార్త బ్రతిమాలకు తెచ్చుకుంది యేసు ప్రభు. పిలిచినప్పుడు యేసు ప్రభు ఒకడు వచ్చాడు ఏంటంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఒకడు వస్తారు భోజనం పిలిచినప్పుడు 3 4 వస్తారు. కాబట్టి ఎంతమంది వస్తున్నారని భోజనం కానీ అడుగుతారు. నాకు విశ్వాసం కూడా మామూలు. మేము ఒక 6 వస్తున్నామంటే ఇక మంచి తల్లి అనుకోండి, పోలే 2 అంటే అది వరకు వస్తున్నారండి, 6 వస్తున్నారండి. ఇది జరిగేదే ఇదంతా. మార్త యేసు ప్రభుని పిలిస్తే, మార్త యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన వెంబడించిన వాళ్ళు ఇల్లంతా కిక్కిరిసిపోతామంటే మార్త చీలు పెడుతుంది కదా, మరి అమ్మేమో యేసు ప్రభు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎవరికి వచ్చింది? మార్త ఏం చేయాలి? అక్క ఇట్రా అని పిలవాలిగా. అక్కన పిలవటం మానేసి యేసు ప్రభు వారికి చెంతలేదా? నేను ఎంత కష్టపడుతుంటే మరి అక్కడ ఉంది పిలువ. విస్తారమైన పనులు పెట్టుకుంటాం వల్ల మన ఫోకస్ పోతుంది. అయినా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మార్త మరియ యేసు ప్రభుని బ్రతిమాలి పేతురుని ఇంటికి తెచ్చుకున్నారు. తమ్ముడు చచ్చిపోయిన 4 దినాల తర్వాత మరణంలో జీవంలో యేసు ప్రభుని కనుక నీ హృదయంలోని కానీ నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే నీకు జయమే, నీకు ఆనందమే, నీకు సంతోషమే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో పెళ్లి చేస్తే ఇప్పుడు దేవునికి మహిమ. టైం అయిపోయిందా? ఒక 5 నిమిషాలు. దేవుని స్తోత్రం. అదేవిధంగా పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలండి. ఇంకొక మాట, తల్లిదండ్రులు పిల్లల్ని అదుపులో. మొదటి సమయాలు 3:17 ఉంటుంది. ఏలి ఇందాక ఎవరో చెప్పారండి, ఏలి మంచి యాజకుడు కాగలిగాడు కానీ మంచి తండ్రి కాగలిగాడు. గుర్తుపెట్టుకో, ఏలి వస్తే మంచి గుడ్ ఏమంటారు ప్రాఫిట్, అసలు మంచి యాజకుడు కానీ మంచి తండ్రి కాలేదు. ఎందుకంటే తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక ఆ వారికి శిక్ష. కాబట్టి ఇప్పుడు సపోజ్ గాడ్ కాల్ మీ ఫర్ ద మినిస్ట్రీ. నేను ఉద్యోగం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ఫుల్ టైం మినిస్ట్రీ ఇచ్చాను. సో ఐ గేవ్ అప్ మై వర్క్. నేను నా ఉద్యోగం నుంచి సంపూర్ణ పరిచయకు వచ్చాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ షుడ్ ఇగ్నోర్ మై ఫ్యామిలీ. దేవుడు నన్ను పరిచయకి పిలిచాడు కాబట్టి నా కుటుంబాన్ని నేను లక్ష్య పెట్టకుండా, నా బిడ్డలు చదువులు వాటిని లక్ష్య పెట్టకుండా నేను ప్రభు సేవ చేస్తే ప్రభు నన్ను ప్రశ్నిస్తాను. దేవుడు సేవకు పిలిచాడంటే మొట్టమొదట నన్ను లెక్క అడిగేది బిడ్డల గురించి. కాబట్టి నేను నా కుటుంబము ఒక సాక్ష్యంగా మాదిరికరంగా ఉండాలి. మీరు మీ కుటుంబాలు దేవునికి మాదిరికరంగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబాలు జనములకు తరతరములు ఆశీర్వాదకరంగా చేపట్టాలి. పిల్లలు మనం ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. పిల్లల్ని శిక్షించాలి. బెత్తము వాడినటువంటి తండ్రి కుమారునికి అమెరికా, US, UK, యూరప్ ఈ కంట్రీస్ అన్నీ ఈ రోజున పాడైపోవటానికి గల కారణం ఏంటంటే ఇదే. నీకు 7-8 సంవత్సరాల పిల్లవాడిని కనుక నువ్వు తిట్టావా కొట్టావా
ఆమె కనుక ఫోన్ చేసిందా, పోలీసులు వచ్చి తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపలేసేస్తారు. కానీ పిల్లల్ని తిట్టడానికి నువ్వు లేదు, కొట్టడానికి లేదు. అమెరికాలో పిల్లల్ని ఆడ తప్పు చేసినా నువ్వేమంటాకే లేదు. మరి వాక్యానికి విరోధమే కదా అది. పిల్లల్ని ఎందుకు చెప్తాము? ఆ వయసు అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి ఇది మంచి చెడు చెప్తుంది. తర్వాత క్రమశిక్షణలో పిల్లలు పెంచాలి. అంతేకాదు పిల్లల్ని ప్రేమించాలండి. పిల్లల్ని ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలంటే దేవుని తర్వాత మనకిచ్చిన బాధ్యతలు బట్టి పిల్లలు పోగా ప్రేమించాలి. వారికి సమయం పెట్టాలి. కోపం పుట్టించకూడదు. పిల్లల మనసెరిగి మనం ప్రవర్తించాలి. ఒకసారి మాట అయినా సరే పిల్లలకి మనం కోపం రప్పించకూడదు. తర్వాత కొన్ని దైవభక్తులు మాదిరిగా ఉండాలి. పిల్లల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి. తప్పు చేసినా మనం క్షమించగలిగిన, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎంత ప్రేమించాడు, ఆ విధంగా బిడ్డలు మనం ప్రేమించాలి. బిడ్డలను ఆరాధనలో పెంచాలి, దైవ చిత్తంలో పెంచాలి, దైవ భయంలో పెంచాలి. పిల్లలతో మరి ఎక్కువగా ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాను, పిల్లలతో మన యొక్క జీవితాన్ని పంచుకోవాలి. అది అయ్యగారు ఇందాక బహుమానం అన్నారు. నేను మాట చెప్పి పోయిస్తాను. స్వాస్థ్యం అంటే ఏంటి సాధారణంగా? అయ్యా స్వాస్థ్యం అంటే ఏంటి? సొంతం. ఆస్తిని ఏమంటారు? స్వాస్థ్యం. బహుమానం గిఫ్ట్. అది నేను అడిగేది. కాబట్టి కుమారులు యెహోవాను గురించి వాడు ఎదిగిన మొక్కలు కాబట్టి వాళ్ళని ప్రభువులో మనం బలంగా పెంచితే వాళ్ళు స్వాస్థ్యంగా ఉంటారు. బహుమానం అంటే ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ పట్టుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుంటామండి. కానీ దేవుడు బిడ్డలు ఇచ్చిన తర్వాత, పాపలు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? బిడ్డలు దైవభయంలో పెంచి, భక్తిలో పెంచి, ఇదిగో నగరంలో చెక్కబడిన మూలకమ్మ వాళ్ళు ఏదో పెంచి ఒక గిఫ్ట్ పెడితే ఆ కుటుంబం ఆమె ద్వారా జనములకు ఆశీర్వాదం. అందుకనే మన బిడ్డలను దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ధ్రువన్, సో ఎవ్రీడే టాక్ టు గాడ్, రీడ్ బైబిల్. ఐ నో యు ఆర్ రీడింగ్ guys. Speak with Lord, spend some small time, think about Lord. Okay, why he died for our sins. Okay, why he died. Okay, he arose from the dead. Okay, right. So what is next for life? What you wanted to be? Okay, you speak with him. Pinky, you also. Yes. Speak with Lord. Ask the Lord what you want. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఇలాగ నువ్వు కమిట్మెంట్ దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు. కాబట్టి దేవుడు ధ్రువన్ని అదేవిధంగా స్లైసింగ్ బిడ్డలు దీవించి ఆశ్రయించి ఇక్కడ అందరం కూడా దైవ భయం మంది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇందాక అయ్యగారు చెప్పారు. చాలా మంది భక్తి చేస్తారు, చాలా మంది దైవ భయం ఉండదు. దైవ భయం ఉంటే దేవుడు నిశ్చయముగా మనలను మన కుటుంబాలను ఆశ్రయిస్తాడు. యోసేపుకి దైవ భయం ఉంది. యోసేపు దగ్గర ఎవరు ఉన్నారా? అన్నలు ఉన్నారు, అమ్మేశారు. తండ్రి ఉన్నాడు, లేడు. అందరూ ఉండి ఏమీ లేని వాడు ఉన్నాడు. ఉండేదేమో ఎక్కడో ఉండే తల్లిదండ్రులు విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చాడు. వచ్చిన పని ఏంటి? ఇక్కడ మన భాషలో ఇక్కడ చెప్పుకోవాలంటే 500 జీతానికి వచ్చాను, 800 జీతానికి వచ్చాను, 1000 దినాల జీతానికి వచ్చాను. మరి 1000 దినాల జీతంలో ఉన్న వ్యక్తి బానిసగా వచ్చిన యోసేపు ఆ ఇంటికి సూపర్వైజర్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఎప్పుడైతే దైవ భయం కలిగి ఉన్నాడో దేవుని కటాక్షము, గాడ్స్ ఫేవర్ ఆన్ హిమ్. ఇలా ఎప్పుడైతే ఎదుగుతున్నాడో పాపము చేసే అవకాశం చాలా సులువుగా దొరికింది. అతను పాపం చేస్తే చూసేవాడు ఎవడు లేడు. యజమానురాలికి అతనికి తప్ప యజమానుడు కూడా తెలియదు. అటువంటి అవకాశం దొరికింది. అటువంటి అవకాశం దొరికినప్పుడు దేవునికి భయపడ్డాడు. అది దైవ భయం కలిగి పాపం నుంచి దూరంగా వెళ్ళిపోతే అతనికి ఏమొచ్చింది? జైలు జీవితం వచ్చింది. అంతేనా? నేను మంచి చేస్తున్నానండి, నేను యథార్థంగా నీతి కొట్టున్నాను, నాకే కష్టం. ఓపిక పట్టు. నువ్వు నీతి యథార్థం కలిగి ఉండి దైవ భయం కలిగి ఉన్నావా? ఓపిక పట్టు. ఆయన సమయంలో, ఇన్ హిజ్ అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలంలో
ఇదిగో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. జైలుకి వెళ్తే జైలు నుంచి కూడా ఇప్పుడు ఏ ఇంటిలో పనిచేశాడో ఎవరెవరైతే ఇతను చులకన చూశారో వాళ్ళందరూ దండాలు పెట్టి వంగే స్థితికి అక్కడ వెళ్ళాడు. కాబట్టి రాత్రి కాదు దేవుడు పూజారాత్రులు సంఘ విశ్వాసుల కుటుంబాన్ని దీవించాలని సేవకుడిగా మనసారా కోరుకుంటా ఉన్నాను. స్పెషల్లీ ధ్రువన్ అండ్ స్లైస్ దేవుడు దీవించాలని కోరుకుంటూ నా మాటలు నిలుస్తా ఉన్నాను. నాకు ఇంటి అవకాశం ఇచ్చిన దైవజనునికి వందనాలు చేస్తాను.